తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలిక తలకు గాయమై ఆసుపత్రి పాలైంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ 11 సంవత్సరాలు స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 10న తరగతి గదిలో ఆ విద్యార్థి అల్లరి చేస్తోందని ఆమె తలపై హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తున్నా మామూలుగానే కొట్టి ఉంటారనుకుని పెద్దగా పట్టించుకోలేదు. తల నొప్పిగా ఉందని 3 రోజుల నుంచి నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. దాంతో బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా బెంగళూరు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో తేలింది. అది విద్యార్థికి తీవ్ర సమస్యగా మారిందన్నారు. సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.